ఇది ఒక ఈవినింగ్ బ్లాగ్. ఇది వీకెండ్లో ఈవినింగ్ నేను మార్కెట్కి వెళ్తున్నానికి, బెంగళూరులో ఉన్న కేఆర్ మార్కెట్కి. వాటర్ బాటిల్ పెట్టుకున్నాను, తప్పకుండా బయటికి వెళ్తే వాటర్ బాటిల్ ఉండాల్సిందే ఈ ఎండలకి. సో ఎందుకు వెళ్తున్నాను అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తెచ్చుకుందామని చెప్పి. ఇక్కడ తీసుకోవచ్చు కానీ ఇక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఇంకా వీకెండ్ కదా ఎట్లయినా బయటికి వెళ్దాము అనిపిస్తుంది. వై నాట్, మార్కెట్కి వెళ్తే 2 పనులు అయిపోతాయి కదా, అందుకనే స్టార్ట్ అయ్యాను. బెంగళూరులో వెజిటేబుల్స్ అంటే కేఆర్ మార్కెట్ చాలా ఫేమస్ కదా, అందుకని నేను బస్సులో వెళ్తూ ఉన్నాను. ఇక్కడ సడన్గా ఒక కుక్క ఎదురొచ్చింది మిడిల్లో, అందుకనే బస్సు సడన్గా బ్రేక్ వేశారు. అండ్ ఆ రోజు పెద్ద ట్రాఫిక్ లేదు, సో అందుకనే నేను కొంచెం త్వరగా రీచ్ అయిపోయాను. అండ్ షాపింగ్ అంటే ఎప్పుడు జ్యువెలరీ, డ్రెస్సెసే షాప్ చేయడం కాదు, ఇలాగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ షాప్ చేయడానికి నేను ఎక్కువ షాపింగ్కి వెళ్తూ ఉంటాను. అండ్ అక్కడ బస్ స్టాప్లో దిగగానే ఆపోజిట్లో ఇక్కడ ఒక షాప్ కనిపించింది. ఇక్కడ అన్నీ 40-60 రూపీస్ ఉన్నాయి, అసలు ఏంటి అని చెప్పి అలా లోపలికి వెళ్ళాను. పర్లేదు, బాగానే ఉన్నాయి క్వాలిటీ, బట్ మనం జెన్యూనో కాదు, అది ఎవరైనా వాడి ఉంటారో అని చెప్పి నేను అలానే పెట్టొచ్చేసాను. అండ్ ఫ్రూట్స్ నేను ఎందుకు కొంచెం దూరమైన వెళ్ళి తీసుకుంటాను కేఆర్ మార్కెట్లో అంటే, చాలా ఫ్రెష్గా ఉంటాయి, దాంట్లో ప్రైజెస్ కూడా తక్కువ ఉంటాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దొరుకుతాయి. నేను పీజీలో ఫుడ్ ఉన్నప్పటికీ నేను కుక్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. అట్లీస్ట్ 3 days or 4 days నేనే కుక్ చేసుకుంటాను. అంటే అన్నీ మీల్స్ కాదు, అట్లీస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి స్ప్రౌట్స్ కానీ, స్ప్రౌట్స్లోకి కుకుంబర్, మేజర్గా నేను తీసుకునేది కుకుంబర్ అండ్ క్యారెట్ అండ్ స్వీట్ కార్న్, ఈ 3 నేను చాలా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో అలాగా తప్పకుండా కుకుంబర్ అయితే ఉండాల్సిందే నాకు. అండ్ ఫ్రూట్స్ కూడా చాలా ఎగ్జాటిక్ వెరైటీస్ కూడా చాలా మంచి ప్రైస్లో దొరికాయి. మెయిన్గా లిచ్చీ, నేను లిచ్చీ ఎక్కువసార్లు తినలేదు, బట్ ఈసారి లిచ్చీని తీసుకున్నాను, చాలా బాగా అనిపించాయి నాకు. 250 grams 50 రూపీస్కే దొరికింది. సో లిచ్చీ కానీ, డ్రాగన్ ఫ్రూట్, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అయితే కేఆర్ మార్కెట్లో మంచి ప్రైస్కి మంచి వెరైటీస్ ఉంటాయి. సో అలాగా ప్రొమోగ్రనేట్ మనం నార్మల్గా ఇక్కడ మన లోకల్లో తీసుకుంటే ప్రొమోగ్రనేట్ 200 kg 250 kg అంటారు, బట్ అక్కడైతే మనకు ఒక 150 కల్లా దొరుకుతుంది. బార్గెనింగ్ స్కిల్ నాకు పెద్దగా లేదు, అండ్ దాంట్లో మనం బయట మాల్స్లో వెళ్ళినప్పుడు అలా బార్గెన్ చేయం కదా, ఇలాగా ఫ్రూట్స్కి మనం స్ట్రీట్ వెండర్స్ దగ్గర నేను మోస్ట్లీ బార్గెనింగ్ కూడా ప్రిఫర్ చేయను. అలా జరిగింది నా షాపింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుఖీ జర్నల్.